పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచనామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామిని జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు దర్శించుకున్నారు. మాస శివరాత్రి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయంలోని 100 మంది అర్చకులు, ప్రధాన అర్చకులు, వేద పండితులకు స్వయం పాకాలు, వస్త్రదానం, నగదు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు తిరుమలరావును వేద మంత్రాలతో ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వాములు చాలా విశేషమైన రోజు వేళ కార్తీక మాసం చివరి రోజు మహాశివరాత్రి శనివారము చాలా విశేషమైన రోజు. ఇక్కడ మల్లేడి కీర్తి చేసిన మల్లేడి సత్యనారాయణ గారి కుమారుడు మల్లేడి తిరుమలరావు బాబు గారు ఈ వినాయక చవితి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, మహాశివరాత్రి చాలా విశేషంగా ఈ ఆలయాల్లో ప్రత్యేకమైన అలంకారములు చేస్తారు. అలాగే బంగారు పాదుకులు, బంగారు రుద్రాక్షలు, వెండి వినాయకుడు సర్వాంగవచనం చేశారు. ఈ కార్తీక మాసం నెలలు కూడా స్వామివారికి ఆయన పేరు మీద అభిషేకం చేసి ప్రతి సోమవారం మహారుద్రాభిషేకము, అలాగే కార్తీక మాసం చివరి శనివారం మహాశివరాత్రి రోజు నాడు బ్రాహ్మణులందరికీ ఒక 50-60 మందికి బ్రాహ్మణులందరికీ సన్మానం చేయడం, సత్కారం చేయడం, అలాగే ఈ ఆలయంలోని అర్చకులందరికీ కూడా నూతన వస్త్రాలు, అలాగే స్వయంపాక దానం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో ఈ పూజా కార్యక్రమం ఈ బ్రాహ్మణులకు దానం చేయడం చాలా విశేషమైన రోజు. పూర్వకాలం నుంచి కూడా ఈ స్వామివారిని వారు ఎల్లవేళలా స్వామిని నమ్ముకుని భగవంతుడు ఎల్లవేళ ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అభివృద్ధిలో ఆలయం అంతా అభివృద్ధి చేసి ఆయన కూడా ఆయన వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నారు. అలాగే ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈయన మల్లేడి తిరుమలరావు బాబు గారు జనసేన కార్యకర్తగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే చాలా విశేషమైన రోజు కార్తీక మాసం చివరి రోజు, అలాగే రేపు ఆదివారం అమావాస్య, అలాగే సోమవారం పౌర్ణమి సర్గం చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వాములు చాలా విశేషమైన రోజు వేళ కార్తీక మాసం చివరి రోజు మహాశివరాత్రి శనివారము చాలా విశేషమైన రోజు. ఇక్కడ కీర్తి చేసిన మల్లేడి సత్యనారాయణ గారి కుమారుడు మల్లేడి తిరుమలరావు బాబు గారు ఈ వినాయక